రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా డిస్కషన్ జరుగుతున్న టాపిక్స్ బెట్టింగ్ ప్రమోషన్. దీనివల్ల యూత్కి ఎంత ఎఫెక్ట్ అవుతుంది, అండ్ ఇంకా సోషల్ మీడియాలో కంటెంట్ అని చెప్పి అబ్యూజ్డ్ లాంగ్వేజ్తో డిఫరెంట్ కంటెంట్స్, రోస్టింగ్, మీమ్స్ అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా కంటెంట్ అనేది సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. దానివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ టాపిక్స్ గురించే మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు యువ సామ్రాట్ రవి ఉన్నారు. హలో అండి. నమస్తే సార్. నమస్తే. యూట్యూబ్లో యువ సామ్రాట్ అని సెర్చ్ చేస్తే నాగార్జున గారు రావట్లేదు, మీరే వస్తున్నారు. గత కొంతకాలంగా ఆల్మోస్ట్ నాగార్జున గారికి చెప్పకండి. ఆయన నేను డైహార్డ్ ఫ్యాన్ నాగార్జున గారికి, అందుకని యువ సామ్రాట్ అని పెట్టుకున్నాను. నా లక్కీ నెంబర్ 9, అందుకని 999 అని పెట్టుకున్నాను. ఓకే, రైట్. 1 మంత్గా మీరు ఈ దాడి 4 years నుంచి, అంటే ఈ 1 మంత్ నుంచి ఇంటర్వ్యూస్ ఇవ్వడం. అప్పుడు నేను యుఎస్లో ఉండే కాబట్టి నాకు ఆధారాలు సేకరించడం కుదరలేదు. ఇప్పుడు ఇండియాలోకి వచ్చాను కాబట్టి ఎంతో కొంత బాధితులతో మాట్లాడాను, వాళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు ఇచ్చిన ఆధారాలే మీకు పంపించాను. ఓకే. ఈ 10 days గ్యాప్ తీసుకున్నారు మళ్ళీ మధ్యలో. అవును. ఎందుకని గ్యాప్ తీసుకున్నారు? కొంచెం నిరాశ, కొంచెం నిస్పృహ, అండ్ అట్ ది సేమ్ టైం నా గొంతు నొక్కే ప్రయత్నం ఒక ప్రముఖ ఛానల్లో డెఫినెట్గా అయ్యింది. ఎక్కడైనా మీరు ఇప్పటివరకు చూసుంటారు, అభియోగాలు మోపబడిన మనిషి మోపే మనిషి, అది అభియోగం కాదు, నిజం. నేను రాసేస్తా బాండ్ పేపర్ మీద. సో ఇద్దరిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయడం కుదురుతుంది. లేకపోతే కనీసం ఇతని వాయిస్ జూమ్లోనో ఫోన్లోనో ఎక్కడో ఉన్నాయి. ఆ ప్రముఖ టీవీ ఛానల్కి కూడా రాకుండా హోటల్ రూమ్కి ఒక జర్నలిస్ట్ని ఆర్ ఒక యాంకర్ని పిలిపించుకొని ఆ రూమ్లో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తావు. నేను ఆ ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇన్వాయిస్ ఏదైతే ఉందో దాన్ని బ్యాంక్ స్టేట్మెంట్ లాగా చెప్పించి, ఆ బ్యాంక్ స్టేట్మెంట్లో సోకాల్డ్ యాంకర్ అకౌంట్ నెంబర్తో ఒక ఫేక్ ఇన్వాయిస్ చేసేది, అది కూడా సేమ్ కలర్, సేమ్ ఫాంట్ యూజ్ చేసి మరి ఇంత గొంతు నొక్కే ప్రయత్నం జరిగితే నోరు మూసుకొని దాని మీద నిరాశ చెంది, నిస్పృహ చెంది న్యాయస్థానం మెట్లెక్కుదాము అని డిసైడ్ అయ్యి ఈ 10 రోజులు బ్రేక్ తీసుకున్నాను. ఏం చేశారు ఈ 10 daysలో? చెప్పా కదా, న్యాయస్థానం మెట్లెక్కుతున్నాం. ఎవరు రెస్పాండ్ కాలేదు ఇప్పటి వరకు. ఏ సెలబ్రిటీ నా పక్షాన్ని వచ్చి మాట్లాడలేదు. సో అందుకనే ఇంకా మనం ఇండియాలో మనకు అన్యాయం జరిగితే ఎవరి దగ్గరికి వెళ్తాం, అందుకే న్యాయస్థానం దగ్గరికి వెళ్తాం. ఓకే, రైట్. అసలు మీరు యుఎస్ నుంచి ఇండియాకి రావడానికి రీజన్ ఏంటి? ఒకటి రెసెషన్, నా జీసీ ప్రాసెసింగ్లో ఉంది. నాకు మా ఫాదర్ చనిపోయారు, మా బ్రదర్ ఇన్ లా చనిపోయారు, ఫ్యామిలీలో నేను ఒక్కనే ఉన్నాను ఇప్పుడు. సో అందుకని ఇక్కడ ఇండియాకి కంప్లీట్గా మూవ్ అయిపోవాలని వచ్చేసాను. సో వచ్చిన తర్వాత మీరు అంటే 5 years నుంచి తను వీడియోస్ చేస్తున్నాడు. సో అప్పటి నుంచి ఈ ప్రమోషన్ అనేది చూసే ఉంటారు మీరు. ప్రతి ఒక మంచి పని చేశానని ముందు దాని వెనకాల చేసేది కోట్లలో వ్యాపారం, భర్త వ్యాపారం. రైట్. ఈవెన్ మీరు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. అవునా. వీడియోస్ డిఫరెంట్ వేరియేషన్స్తో అందరిని రోస్ట్ చేసేలాగా కూడా వీడియోస్ చేస్తుంటారు. రోస్ట్ అంటే దేని మీద రోస్ట్? సో వాళ్ళు చేసిన కంటెంట్ గురించి కానివ్వండి, వాళ్ళు చేసిన కామెంట్స్ గురించి, వాళ్ళు చేసిన కంటెంట్ ఉంటే డెఫినెట్గా దాంట్లో నా ఒపీనియన్ నేను డెఫినెట్గా చెప్పే చాలా స్ట్రాంగ్గా చెప్తారు. ఓకే. స్మూత్గా చెప్పడం రాదు. రైట్. ఓకే. బలహీనత. సో ఇప్పుడు ఎందుకు మీరు ఇప్పుడు స్టార్ట్ చేశారు? ఈవెన్ ఇంతకు ముందు కూడా నా అన్వేషణ, బన్నీ యాదవ్ వాళ్ళందరికన్నా ముందు థర్డ్ ఐ అని ఒక సార్ పేరు తెలీదు, ఆయన చేశారు. సంపద్ అని ఇంకో యూట్యూబర్ చేశారు. అంతకన్నా ముందు నేను ఒకసారి వీడియోలు చేశాను. మా గొంతులు యూట్యూబర్లు చేస్తే ఇది అయ్యేది కాదు. దీంట్లో ప్రభుత్వాలు వచ్చి మాట్లాడాలి, చట్టం వచ్చి తన పని తను చెయ్యాలి. మీరు యుఎస్లో సెటిల్ అయ్యి హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నారు, మీ పని మీరు చేసుకుంటున్నారు కదా. హర్ష సాయి మీద మీకు అంత ఫోకస్ రావడానికి, అంత టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి? మంచితనం అనే ముసుగు వేసుకొని వెనకాల చేసేది నాకు అనిపించింది. వీరప్పన్
వీరప్పన్నే ఎందుకు ఫోకస్ చేశారు అంటే ఓకే విజయ్ కుమార్ గారు? మంచిదనం అనే ముసుగు అంటున్నారు. ఇప్పుడు చాలా మంది ఫాలోవర్స్, చాలా మంది తన వీడియోస్ చూసి ప్రైజ్ చేసేవాళ్ళు, మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఈవెన్ నేను మీకు పంపించిన బెట్టింగ్ యాప్స్, నేను మీకు పంపించిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ముందు చేశాడా లేకపోతే సైమంటేనియస్ గా చేశాడా? చేయలేదు. కెమెరాలో చూపించేది ఏంటి? సూపర్ యాక్టింగ్. ఒక వాయిస్ వస్తుంది, వెనకాల బ్యాక్గ్రౌండ్ వస్తుంది, మేఘం పులకిస్తుంది, పులకించి ఒక పేదవాడికి 30,000, అది కూడా 10 రూపాయల నోట్ల కట్టల్లాగా చుట్టి అవి ఇవ్వడం జరుగుతుంది. సో అట్లా అది ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్లో అయ్యేది కోట్లలో వ్యాపారం. ఓకే, రైట్. ఓకే, నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మేము కూడా వీడియో చూసినప్పుడు ఈవెన్ ఆడియన్స్ తనకి ఫాలోవర్స్ పెరగడానికి కానివ్వండి, అన్నిటికీ రీజన్ ఏంటంటే ఫస్ట్ తన వీడియో బాగుంది, బాగా చేస్తున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు, అక్కడితో ఆగిపోయింది. డబ్బులు ఎలా వస్తున్నాయి అనే క్వశ్చన్ మార్క్ అందరికీ వచ్చింది, కానీ దాన్ని ఎవరు మనం రీసెర్చ్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని తెలుసుకుందాం అనే ఇంట్రెస్ట్ అనేది ఎవరికి సోర్స్ దొరకలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు తన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే చాలా మంది చేశారు. థర్డ్ అయ్యర్ వాళ్ళు చేశారు, నేను చేశాను, సంపద అనేవాడు చేశాడు, ఇంకో 100 మంది చేశారు. బయటికి ఎవరు చెప్పుకోలేకపోయారు, ఎందుకంటే వాళ్ళందరినీ బుల్డోజ్ చేశారు. ఓకే, ఇది మీది డిజిటల్ ఛానల్ కదా, రేపొద్దున దీని కింద వచ్చే కామెంట్స్ మీరే చూడండి. ఒక డిజిటల్ యుద్ధం ప్రకటిస్తారు మీ మీద. ఓకే, మీరు దానికి రెడీగా ఉన్నారా? సో వాట్ ఎవర్, నేను ఏదైనా ఫేస్ చేస్తాను, నాకు ప్రాబ్లం అయితే లేదు. బట్ మీరు తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా ప్రైజ్ చేయాల్సిందే. బట్ ఆ స్టాండ్ తీసుకోవడానికి ఇంత టైం అనేది మీకు ఇన్వెస్టిగేట్ చేసి మీరు రీసెర్చ్ చేసి అసలు ఆధారాలు లేకపోతే ఆ వీడియోలు పెట్టి ఆ వీడియోలు డిలీట్ చేసేసి లైవ్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దుబ్బేసి బాధితులకి హెల్ప్ చేస్తాను అని వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు చేసే అరాచకాలు 10 మంది బాడీ గార్డులు ఎవరికి ఉంటారు బాస్? మంచి చేసేవాడుకుంటారా? 20 మంది మాస్కులు వేసుకుని ఎవరన్నా మంచిగా చేసే వాళ్ళకు ఉంటారా? మీ ఛానల్కి వచ్చాను, నేను చూస్తున్నాను, ఇక్కడ ఎవరు మాస్కులు పెట్టుకుని తిరగరే? మీరు ప్రభుత్వాలకే ఎదురు తిరిగిన మీడియా ఛానల్ మీది. మీరు ఎప్పుడు మాస్కులు పెట్టుకొని కనిపించరే? ఒక చిన్న 30,000 ఇచ్చేసినందుకే టార్గెట్ చేసేస్తారా హర్ష సాయిని, వాళ్ళ టీంని? వాళ్ళు ఎందుకు మాస్కులు పెట్టుకుంటున్నారు? వాళ్ళు ఎవరు? వాళ్ళ ఐడెంటిటీ ఏంటి? ఒక్కొక్కడి కింద 20 బినామీ అకౌంట్లు ఏంటి? ఫ్యాన్సీ బ్యాంక్ అకౌంట్లు ఏంటి? ఓకే, హవాలా ఎక్కడి నుంచి హవాలా వస్తుంది? దీని గురించి అసలు ఎవరన్నా క్వశ్చన్స్ అడిగారా? ఓకే, ఇదంతా ఫేక్ ఎలిగేషన్ అని తను చెప్పారు. ఓకే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తన గురించి తెలుసుకుందాం, తను నిజంగా మంచి చేస్తున్నాడా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మోసం చేస్తున్నాడా అనేది తెలుసుకుందామని మీకు థాట్ వచ్చినప్పుడు మీరు ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, అది ఎండ్ వరకు ఎలా తీసుకొచ్చారు, ప్రూఫ్స్ ఎట్లా వచ్చినాయి? ప్రూఫ్స్ అయితే డెఫినెట్గా బాధితులు ఇచ్చారు. ఆ వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఎంతో. స్టార్టింగ్ చెప్పండి, మీ ఆపరేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు? ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను అంటే ఫస్ట్ చూడంగానే అది ఫేక్, డొల్లా, డబ్బులు వచ్చేది లేదు, ఏం లేదు. ఎందుకంటే మిస్టర్ బీస్ట్ అని ఒక అతను చేసేవాడు. బీస్కి ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు అన్నది క్లియర్ గా తెలుస్తుంది, తనకి స్పాన్సర్స్ ఉంటారు. అండ్ హీస్ ఎ పాపులర్ యూట్యూబర్. సో ఇతను పాపులర్ యూట్యూబర్ కానప్పటి నుంచి కూడా లైవ్లు చేసేవాడు. ఆ రికార్డింగ్స్ ఉన్నాయి, అందులో డబ్బులు కలెక్ట్ చేసేవాడు. ఆ ఇంటర్నెట్ ఇష్యూ అని ఆ లైవ్ని డబ్బులు సంపాదించుకోగానే అది బంద్ చేసేవాడు. బెట్టింగ్ యాప్స్ చేసేవాడు. ముందు లక్షల్లో మొదలైంది, ఇప్పుడు కోట్లలో ముగిసింది. ఇంతవరకు ఎంతో మంది బాధితులు చట్నీ అయిపోయారు, చనిపోయారు, వాళ్ళ చావుల మీద కూడా బతికేశారు. కానీ వీడి మటుకు బయటికి రాలేదు, ఇతను మటుకు బయటికి రాలేదు. రైట్, ఓకే. సో మీరు అప్పుడు తన వెర్షన్లో ఎట్లా స్టార్ట్ చేశారు, ఎక్కడ పట్టుకున్నారంటే ఓపెన్ బ్రాడ్, ఎక్కడో అక్కడ బాధితులు అన్న వాళ్ళు బయటకు వస్తారు, సత్యమేవ జయతే. సో ఆ సత్యం నా దగ్గరకు వచ్చింది. అది ఎలా ప్రాసెస్ చెప్పండి అసలు, మీరు స్టార్టింగ్ ఎలా చేశారు, ఎండ్ వరకు ఆ ప్రూఫ్స్ ఎట్లా క్రియేట్ చేశారు, అంటే ఎట్లా పట్టుకున్నారు, ఎట్లా? నేనేమన్నా సిబిఐ? నేను 4 years చేశారు కదా దీని మీద మీరు. అదే మీకు ప్రాసెస్ మీద ఇంట్రెస్ట్, నిజం మీద ఇంట్రెస్ట్? నిజం ఇప్పుడు ఆ నిజం ఎట్లా వచ్చింది కూడా తెలియదు కదా. నన్ను నిజం అడగండి. ఎవరికి తెలియని నిజం మీకు ఎలా తెలిసింది? నాకు ఎలా తెలిసింది అంటే చెప్పాను కదా, బాధితులు హెల్ప్ చేశారు, బాధితులు వచ్చి వాళ్ళే ప్రొవైడ్ చేశారు.
ఈవెన్ మొన్న ఇంకొక లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు ఫోన్ కాల్ తీసుకున్నది కూడా ఒక ఫేక్ పర్సన్ తీసుకొచ్చేసి ఎలిగేషన్ మళ్ళీ చేసి మాట్లాడతారా? అది నిజం అవుతుందా అన్న. మళ్ళీ మాట్లాడతారా? అతను ఆధార్ కార్డు ఆ కావాలా? పర్సన్ ని తీసుకొచ్చి తను ఎంత ఆడాడు, తనతో హర్ష సాయితో ఇట్లా తను ప్రమోట్ చేయడం వల్ల ఇంత అమౌంట్ అండ్ ఇంకా 20 lakhs పెట్టి ఎవరు ఆడరు. ఒకవేళ ఆడినా కానీ అది బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఆడతారు తప్ప మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఆడరు మిడిల్ క్లాస్ వాళ్ళు ఆడరా? అని చెప్పేసి తన వెర్షన్ లో చెప్తున్నాడు. ఇప్పుడు 2,000 20,000 చేస్తాను 20 నిమిషాల్లో అంటే మీరు ఆడతారా? ఆడరా? మీరు ఆడరు. మీకు స్థిత ప్రజ్ఞత ఉంది. మామూలు బక్కోడు ఆడతారా? ఆడరా? అన్నా आपका नाम क्या है अन्ना? जाफर भाई, आपका 2020 मिनट में मैं 16,000 करके दूंगा. अब 2,000 देंगे 20 मिनट में यही पे टेबल पे देंगे. There you have an answer. కానీ 20 lakhs ఒక నార్మల్ గాయకి 20 lakhs అనేది పాసిబుల్ కాదు కదా. 20 lakhs పెట్టి ఆడాడు. 20 lakhs ఒకటేసారిగా అని చెప్పలేదే ఆ అబ్బాయి. ఆ అబ్బాయి ఓవర్ ది పీరియడ్ ఆఫ్ 2 years లో అంత లాస్ అయ్యాడు. ఓకే. ఆ లోపల మీలాంటి వాళ్ళు ఎవరన్నా వాయిస్ అవుట్ చేసి ఇట్లాంటి వీడికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, ఇతనికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, యూట్యూబ్ మీద అంత రెవెన్యూ రాదు, ఇతను చేసేది ఫ్రాడ్ అని మీలాంటి వాళ్ళు ఇంకో మెయిన్ స్ట్రీమ్ మీడియానో పోలీస్ వాళ్ళు ఎవరో ఒకరు ఇన్వెస్టిగేట్ చేసి ఎక్స్పోజ్ చేసి ఉంటే ఈ 20 lakhs 1 lakh దగ్గర ఆగేదేమో, 20,000 దగ్గర ఆగేదేమో. సో ఇన్ని రోజులు జనాల్ని మోసం చేసి నార్మల్ వాడేవాడు 20 లక్షలు అంటే 20 లక్షలు కాదు 2 కోట్లు పోయిన వాళ్ళని కూడా చూపిస్తా. వాళ్ళు నార్మల్ కాదు, వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు, నేనేమి వాళ్ళని ఆడమని చెప్పలేదు అంటే నువ్వు చేసిన వీడియోస్ స్పష్టంగా ఉన్నాయా లేదా? నేను మీకు పంపించిన వీడియోస్ లేకపోతే అవి మార్ఫుడా? డేట్లతో సహా ఉంది, ట్రాన్సాక్షన్తో సహా ఉంది, అకౌంట్ నెంబర్తో సహా ఉంది, ఫ్యాన్సీ అకౌంట్ నెంబర్తో సహా ఉంది. అవన్నీ ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు అని చెప్తున్నారు కదా. ఫ్యాన్సీ అకౌంట్ నెంబర్ కూడా క్రియేట్ చేయొచ్చా? పాన్ నెంబర్ కూడా ఫేక్ చేయొచ్చా? హవాలాది కూడా ఫేక్ గా క్రియేట్ చేయొచ్చా? ఇన్ని ఫేక్ గా క్రియేట్ చేయొచ్చా? ఇంకోటి హర్ష సాయి పేరుతోని ఇప్పుడు నేను మీ పేరు చెప్పి వీళ్ళిద్దరిని మోసం చేస్తున్నాను, నా మీద కంప్లైంట్ ఎవరు ఇవ్వాలి? మీరు ఇవ్వాలి. హర్ష సాయి అని పేరు చెప్పి జరిగే స్కామ్స్ కి కూడా డైరెక్ట్ గా హర్ష సాయి చేతుల్లోనే అవుతున్నాయి. ఓకే. మీకు ప్రూఫ్స్ కావాలి కాబట్టి ప్రూఫ్స్ ఇస్తా. మా వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తాను అని ముందు డబ్బులు ఎంతైనా పే చేయండి అని. పాపం వాళ్ళు చాలా ప్రాబ్లం, వాళ్ళ పాప కూడా చనిపోయింది. హెల్ప్ చేస్తాను అని 5K 4K ఫస్ట్ డిపాజిట్ చేయండి, తర్వాత మీకు ఎంతో మనీ వేస్తాము అని వాట్సాప్లో వీడియో కాల్ చేసి కూడా మాట్లాడతాను. ఆ వీడియో ఉంది, మీకు ఒకసారి పెడతాను చూ. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇనీషియల్గా ఈ డబ్బులు ఎవరికి వద్దు, బాధలు ఎవరికి లేవు, ప్రతి ఒక్కళ్ళు అప్రోచ్ అవుతారు. ఈ వెనకాల ఉన్న 20 మంది వాళ్ళు ముసుగు వీరులు ఏం చేస్తారు అంటే ఈ బాధితుల్ని ట్యాప్ చేస్తారు. ట్యాప్ చేస్తే మా అమ్మాయి పెళ్లి సార్ నాకు 10 లక్షలు కావాలి అన్నారు అనుకోండి. అనగానే ఉండండి నాకు మీ బాధ అర్థమైంది. ఇక్కడ కాదు, బీహార్, ఒరిస్సా, పాకిస్తాన్లలో కూడా చేస్తున్నాడు ఇదే ఫ్రాడ్. సో ఏం చెప్తారంటే, ఓహో నేను హర్ష సాయి దగ్గరికి తీసుకెళ్తానండి, మీ కన్సర్న్ తీసుకెళ్ళి మీకు న్యాయం జరిగేటట్టు చూస్తాను, కాకపోతే మీరు వీడియో చేయాల్సి ఉంటుంది, మీకు పర్వాలేదా అంటారు. వీడియోది ఏం పోయింది, మా మొహాలు వేసుకోండి, అదంతా వేసుకోండి అనగానే ఇమీడియట్గా ఒక 10 లక్షలు రెడీ చేసినట్టు ఒక సూట్ కేసు రెడీ చేస్తారు. ఆ సూట్ కేసు వీడియో పంపిస్తారు. నేను బ్యాంక్కి వెళ్తున్నానండి, మీ డబ్బులు డిపాజిట్ చేయడానికే అంటారు. బ్యాంక్కి వెళ్ళినట్టు చూపిస్తారు. బ్యాంక్కి వెళ్ళంగానే మేనేజర్తో కూర్చొని మాట్లాడుతున్నట్టు కూడా చూపిస్తారు. చూసిన తర్వాత సార్ ఈ 10 లక్షలకి GST లేదు, 10,000 15,000 లేకపోతే 1,00,000 ఎంత దొరుకుతాయి అంత, మోసానికి హద్దులు లేవు. సో ముందు 20% కాబట్టి 2 లక్షలు కొంచెం తొందరగా వేసేయండి, తొందరగా వేసేస్తే మీకు ఈ 10 లక్షలు పంపించేస్తారు. 10 లక్షలు వస్తున్నాయి కదా, హర్ష సాయి మొహం పెట్టుకొని చేశారు కదా, ప్లస్ వీడియో కాల్లో కూడా ఉన్నాయంటున్నారు. సో హర్ష సాయి మొహం పెట్టుకున్నారు కదా, సో అని హర్ష సాయి మొహం పెట్టుకునో ఎవరో లేకపోతే ఆ వెనకాల ముసుగు వీరిలో క్లోజ్డ్ సర్క్యూట్స్ నుంచే డెఫినెట్గా చేస్తారు. చెయ్యంగానే ఆ బాధితుడు ఆ 2 లక్షలు 15,000 30,000 ఎంత దొరికితే అంత ఇస్తాడు. GST
ఓకే. జిఎస్టీ వేసేస్తాడు. వేసేయగానే వచ్చేది లేదు, పెట్టేది లేదు. నెంబర్ని ఇమీడియట్గా బ్లాక్ చేస్తారు. ఇవాళ రేపు ఫోన్ రికార్డింగ్ కాకుండా ఉండే టెక్నాలజీస్, మెకానిజమ్స్, విపిఎన్స్ ఎన్ని ఉన్నాయి మార్కెట్లో. అవతల వాళ్ళని నిజంగా ఫూల్ చేయాలి అని అనుకుంటే టెక్నాలజీ చాలా చాలా పెద్ద టెక్నాలజీ వాడచ్చు. అలా వాడి హర్షస వెనకాల ఉన్న ముసుగు వీరులు చేసే అతి పెద్ద స్కామ్ ఇది. మీకు బయట బెట్టింగ్ యాప్స్ దగ్గర నుంచి సంపాదించేది కోట్లు, ఒక 50% ఆఫ్ హిజ్ ఇన్కమ్ అయితే హర్ష సాయితో పేరు జరిగే స్కామ్స్ వెనకాల కూడా హర్ష సాయే ఉన్నాడు. ఓకే. ఓకే. అసలు 1 year బ్యాక్ జాఫర్ గారి 1 year కాదు 9 months బ్యాక్ జాఫర్ గారి ఇంటర్వ్యూలో నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాను, నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తావా అన్న ప్రశ్నకి అతను చెప్పిన ఆన్సర్ ఏంటి? బెట్టింగ్ యాప్సా? నేనా? ఎప్పుడన్నా మీరు చూసారా? ఇట్లా మీరు చూసారా? ఇప్పుడు మొన్న సోకాల్ టీవీలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమన్నాడు? నేను చేయకపోతే ఇంకో 10 మంది చేస్తారా? ఇదేనా ఆన్సర్ చెప్పింది? ఓకే. దీనికి మీరు అగ్రీ చేస్తారా? అంటే నేను ప్రమోట్ చేయడం వల్ల బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ ఆడే వాళ్ళ సంఖ్యని తగ్గించాను, ప్రమోట్ చేసి తగ్గించాను. నేను తగ్గించకపోతే ఆ అమౌంట్ 10 మందికి వెళ్ళేవాళ్ళు. అదే నేను చెప్తాను దానికి ఆన్సర్. నేను డ్రగ్స్ అమ్మడం వల్ల ఇవాళ డ్రగ్స్ అమ్మే వాళ్ళ సంఖ్య అక్కడ ఉంది. అదే 10 మంది కనుక డ్రగ్స్ అమ్మితే ఆ సంఖ్య ఎక్కడికి వెళ్ళేది? దీనికి మీరు అగ్రీ చేస్తారా? చెప్పింది అట్లానే ఉంది. నేను మర్డర్ చేయకపోతే 10 మంది మర్డర్ చేస్తారు, నేను చేయకపోతే ఇంకోటి చేస్తాడు. తప్పు చేసేవాడు ప్రతి ఒక్కడు చెప్పేది ఒక సాడ్ స్టోరీ, ఒక పనికి రాని లాజిక్. ఓకే. అయితే డబ్బులున్న వాళ్ళు ఎక్కువగా బెట్టింగ్ ఆడుతూ ఉంటారు. డబ్బులున్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు తన ఐడియాలజీతో అనేదాన్ని మీరు రాబిన్హుడ్ ఆర్ వి టాకింగ్ అబౌట్ రాబిన్హుడ్? ఆర్ వి టాకింగ్ అబౌట్ వీరప్పన్ కూడా ఏం చేశాడు అంటే, మీ పొట్ట నింపాలి అంటే ఈ ఏనుగుని చంపాలి, ఈ దంతాలు దొంగిలించాలి, మీ పొట్ట నింపాలంటే గంధపు చెట్లు కొట్టాలి, ఇది మన అడవి, మీ పొట్ట నింపడానికి నేను గంధపు చెట్లు కొట్టాల్సిందే అని కొట్టాడు. ఆ ఊరికి అన్నం పెట్టాడు. ఇంకా ఈ డిజిటల్ వీరప్పన్ ఏం చేశాడు అంటే, గ్లోబల్గా మీకు సహాయం చేయాలి అంటే నేను అక్రమాలు చేయాలి అని చెప్పకుండా నేను మీకు సహాయం మాత్రమే చేస్తాను అని చేసే అక్రమాలన్నీ చేస్తున్నాడు, చేయాల్సిన తప్పులన్నీ చేస్తున్నాడు. ఓకే. ఈవెన్ తన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు తీసుకున్నారు అంతా, తన గ్రాడ్యుయేషన్ గురించి కూడా. గ్రాడ్యుయేషన్ చూపించాడా? గీతం యూనివర్సిటీలో చూపించాడా? సర్టిఫికేట్ చూపించాడా? ఎన్ని క్రెడిట్స్తో పాస్ అయ్యాడు? ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడా? ఎన్ని క్రెడిట్స్తో జాయిన్ అయ్యాడు? మఖల్నాల్, టుఫర్నాల్, ఫకల్నాల్ అనుకుంటూ దునియా చెత్త యూనివర్సిటీలు ఉన్నాయి. బేస్డ్ ఆన్ క్రెడిట్స్ ఇంజనీరింగ్ అయిపోయింది అన్న సర్టిఫికేట్. గీతం నుంచి సర్టిఫికేట్ చూపించమనండి. అసలు బ్యాంక్ స్టేట్మెంట్ చూపించమనండి 4 years. నేను నా 16 years బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తా. ఇన్నెందుకు చిరాకులు? ఆ వెనకాల ఉన్న ముసుగు వీళ్ళది ఈ స్టాఫ్కి, ఈ 10 మంది బాడీ గార్డులకి డబ్బులు ఎవరిస్తున్నారు, వాళ్ళకి పిఎఫ్ ఉందా లేదా, వాళ్ళకి ఈఎస్ఐ ఉందా లేదా, హెల్త్ కేర్ బెనిఫిట్స్ ఉన్నాయా లేవా, అసలు జిఎస్టీ కడుతున్నాడా లేదా, అసలు ఆంధ్ర, మీరు మెయిన్ టాపిక్ నుంచి డీవియేట్ అవుతున్నారు. ఆంధ్రాలో బెట్టింగ్ లీగలా? డైరెక్ట్గా ఆన్సర్ చేయండి. లీగలా? తెలంగాణలో లీగలా? ప్రమోషన్ లీగలా? మీ ఛానల్లో బెట్టింగ్ ప్రమోట్ చేయగలుగుతారా? మరి ఇల్లీగల్ పని చేస్తూ దాంట్లో లీగాలిటీ, దాంట్లో మానవత్వం కోణం ఎత్తుకుతారేంటి? అంటే యాప్స్ లో కూడా కొన్ని మాత్రమే యాప్స్ కాకుండా నో ఎవ్రీ యాప్ ఈజ్ ఇల్లీగల్ ఇన్ తెలంగాణ అకార్డింగ్ టు ది తెలంగాణ ఐటీ యాక్ట్ 2017 అండ్ ఆంధ్రప్రదేశ్ IT Ordinance 2020. ఎవ్రీ బెట్టింగ్ యాప్ ఈజ్ ఇల్లీగల్. మీరు కావాలంటే రమ్మీ సర్కిల్లో ఏదో ఒకటి ఇన్స్టాల్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓపెన్ అయితే నన్ను అడగండి. ఓకే. సో బ్యానెడ్ యాప్స్ కాకుండా మేము చెక్ చేసుకుని యాప్స్ ని తీసుకుని ఎవ్రీ యాప్ ఈస్ బ్యాన్డ్ అకార్డింగ్ టు Section 13 of AP Gaming Act. Police can apprehend with or without warrant anybody playing with cards. అట్లాంటిది వీళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో పెట్టి 40,000 మందితోని 50,000 మందితోని కలర్ గేమ్లు ఆడిస్తుంటే, ఏవియేటర్ గేమ్లు ఆడిస్తుంటే డబ్బులకి, వై ఈస్ పోలీస్ నాట్ అరెస్టింగ్ దీస్ గైస్ ఇస్ మై $1 million క్వశ్చన్. పోలీస్ ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేయట్లేదు? రైట్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు టిక్ టాక్ తీసుకుందాం. ఇంతకుముందు టిక్ టాక్ కూడా ఎట్లానే అడిక్ట్ అయ్యారు. టిక్ టాక్ ఈజ్ నాట్ ఎ గేమింగ్ యాప్.
మేబీ యాప్ బ్యాన్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్. యాప్ బ్యాన్ అయిపోయింది. Right. బ్యాన్ అయితే ఇంక మనం యూజ్ చేయడానికి సోర్స్ లేదు, మనకి ఇంకెక్కడ దొరకదు అది. దొరకదు. సో అట్లాగా గవర్నమెంట్ కూడా ఇవి మూలాలు కట్ చేయట్లేదు కదా, అది కట్ చేయాలనేది తను చెప్తున్నారు. అది దానికి ఏమంటారు? గవర్నమెంట్ ఏం చేయాలో చెప్పడానికి నువ్వెవర్రా? ఉమ్, సారీ, పార్డన్ మై లాంగ్వేజ్. గవర్నమెంట్ ఏం చేయాలో గవర్నమెంట్ పని చేస్తుంది. నువ్వు చేయాల్సిన క్రైమ్ నువ్వు చేయకు. గవర్నమెంట్ గంధ చెట్లని ప్రొటెక్ట్ చేయాలి కదా, గవర్నమెంట్ మర్డర్లు కాకుండా చేయాలి కదా, గవర్నమెంట్ డ్రగ్స్ అమ్మకుండా చూసుకోవాలి కదా. నేను మటుకు చేసేది పేదవాడి గురించి అంటే ఏం లాజిక్ సార్ ఇది? ఉమ్. ఇది ఏం లాజిక్? ఆ మూలాలు కట్ చేయాలి ఆ మూలాలు కట్ చేయడానికి నువ్వేం చేసావు పోనీ? ఓ పాప, అందుకని మూలాలు కట్ చేయట్లేదు కాబట్టి ఈ నుండి బెట్టింగ్ యాప్ డబ్బులు సంపాదిస్తున్నాడా? ఓకే, కానీ ఇది కావాలని పర్సనల్ అటాక్ నా మీద ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే స్టార్ట్ చేశారు. దానికి కొన్ని నాలుగేళ్ల నుంచి కావాలంటే వీడియోస్ చూసుకోండి. నా లాస్ట్ వీడియో మినిమం టు మినిమం 4 తన పెయిడ్ ఆర్మీ రాజేష్ మహాసేన లాంటి దేశాన్ని కాపాడే వీరులు వచ్చి కూడా నా మీద 40 నిమిషాలు 30 నిమిషాల తిట్ల దండకం ఇచ్చారు. అదంతా మీరు చూసుకోండి. ఎందుకు వస్తున్నారు వాళ్ళు? ఓకే, రైట్. మీ వెనక ఎవరో ఉన్నారు, వాళ్ళని నేను డెఫినెట్గా బయటకు తీస్తాను, బయటకు లాగుతాను. నన్ను డీఫేమ్ చేయడానికి తట్టుకోలేక ఇదంతా చేస్తున్నారు. నా వెనకాల ఎవరున్నారో నిజంగా లాగాడు అనుకోండి, ఆయనకే నష్టం. ఓకే, ఎందుకంటే వాళ్ళందరూ ఆయన బాధితులే. ఓకే, బాధితులు ఉన్నారా మీ వెనక? నా వెనక బాధితులు ఉన్నారు. నా వెనకాల వాళ్ళని లాగితే అతనికే ప్రాబ్లం. అదే ఆ విషయం అతనికి కూడా తెలుసు. ఈ బాధితులంతా మిమ్మల్ని ఎందుకు కాంటాక్ట్ అయ్యారు? ఎలా కాంటాక్ట్ అయ్యారు? నాది గట్టి గొంతు కాబట్టి, అని ఎలా కాంటాక్ట్ అయ్యారు? ఇన్స్టాగ్రామ్లో ఉన్నా కాబట్టి కాంటాక్ట్ అయ్యారు. ఓకే, ఫస్ట్ నుంచి మీరు ఆపోజిట్గా మాట్లాడుతున్నారు. 4 ఏళ్ల నుంచి చూసి ఓకే ఇట్లాంటి వాడికి ప్రూఫ్ సార్, వీడికి మాట్లాడే దమ్ముంది అని ఇచ్చారు. ఓకే, సో ఫస్ట్ మీరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వైరల్ అయింది మీరు మాట్లాడినవి. సో తర్వాతే బయటకు వచ్చి ఇచ్చారు, క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్స్ టు సో మెనీ డిజిటల్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్. తర్వాత మీకు వాళ్ళ టీం నుంచి, వాళ్ళ మనుషుల నుంచి ఎవరైనా కాల్ చేశారా? ఎవరైనా మాట్లాడడానికి ట్రై చేశారు? చాలా మంది బెదిరించడానికి ట్రై చేశారు. ఏమని వచ్చినాయి బెదిరింపులు? పంపించాగా, ఓకే, లేపేస్తామని వచ్చింది, వీడియోలు చేయండి అని వచ్చింది. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ వీడియోలు మానేశారో మీరు మళ్ళీ చేయకపోతే వాడిని నేను చూసుకుంటా, మీరు మళ్ళీ చెయ్యండి అని కూడా వచ్చింది. ఓకే, సో మీరు ఎంతవరకు వెళ్దాం అనుకుంటున్నారు? దీనివల్ల ఏదైనా న్యాయం జరుగుతుంది? 100%. నేను ఒక్క బాధితుడన్నా రక్షింపబడితే నేను ఇన్వెస్ట్ చేసిన టైంకి న్యాయం జరిగినట్టే. ఓకే, కానీ ఇది ఇప్పుడు మీరు స్టాండ్ తీసుకున్నది మీ ఫేమ్ కోసం, మీరు వైరల్ అవ్వడం కోసం, మీరు ఫేమస్ అవ్వడం కోసం, మీరు ఈ బిగ్ బాస్ ఆర్ పాలిటిక్స్ ఎంట్రీ వీటి కోసం ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇమీడియట్ గా రేపు నన్ను సీఎం చేస్తారు, లేకపోతే ఇమీడియట్ గా రేపు నన్ను బిగ్ బాస్ చేస్తారు, లేకపోతే ఇంకోటి ఇమీడియట్ గా అవ్వకపోయినా ఒక పర్సన్ మీద ఒక అట్రాక్షన్ అనేది రావడానికి బిల్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నాకేం లాభం? నాకేం తక్కువ ఉందా? లేకపోతే నేను పనిచేసే కంపెనీలో నన్ను డైరెక్టర్ నుంచి వైస్ ప్రెసిడెంట్ చేస్తారా? చేయరు కదా. చేస్తారా? దానికి క్వాలిఫికేషన్ ఉంటుంది, మెట్రిక్స్ ఉంటుంది, అంచెలంచెలుగా ఉంటుంది. మీరు నన్ను ఇంటర్వ్యూ చేసిన దానివల్ల మీకు నెక్స్ట్ డే CEO పోస్ట్ చేస్తున్నారా? ఇయట్లే కదా. లేకపోతే మీరు ఇంకా హర్ష సాయిని ఇంటర్వ్యూ చేయగానే మీకు CEO పోస్ట్ చేస్తారా? హీరో. ఇది జస్ట్ ప్రాసెస్ అంతే. డ్యూ కోర్స్ ఎక్కడికన్నా వెళ్ళచ్చు. సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఫీల్ అవుతున్నారు మీరు. నేను పెద్ద పోరాట వీరుడిని కాదు. నేనేం చేసేది పోరాటం కాదు. మరేంటి? నాకు తెలిసింది విజిల్ బ్లోవర్ అనుకోండి. ఓకే, నాకు సీటీ దొరికింది, బజాయిస్తున్నా. దేనికి? మీకు ఉపయోగం ఏంటి దీనివల్ల? నాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ నాకు ఉపయోగం ఉండాల్సిన అవసరం లేదు. నా వల్ల ఓ 2-3 ఆ డ్రాస్టిక్ స్టెప్ తీసుకోకుండా ఉంటే చాలు. నా వల్ల సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా, అట్లా అంటే అనుకోనియండి. అది పోరాటం అంటే పోరాటం. ఓకే, రైట్. కానీ మరి మీ వీడియోస్ మీరు చేస్తున్నప్పుడు ఆల్కహాల్, సిగరెట్ ఈ వీటితో కూడా వీడియో ఫాలో అప్ పెట్టాం కదా, దానికి ఫాలో అప్ ఒకటి పెట్టాం కదా. మొన్న ఒక మనిషి చనిపోతే నేను ఇమీడియట్ గా ఒక 6 lakhs వరకు ఫండ్ కలెక్ట్ చేయాల్సి వచ్చింది.
ఎందుకంటే దహన సంస్కారాలకి. ఓకే. నేను అతని పేరు చెప్పను కానీ నా దాంట్లో చూడండి మీకు దొరుకుతుంది. సో అట్లాంటి టైంలో ఆల్కహాల్ తీసుకొని ఉన్నాను కాబట్టి నాకే సిగ్గు అనిపించి ఇంకోసారి తాగుతూ నేను ఏం చెయ్యను వీడియోస్ అని పెట్టాను. అండ్ ఒకవేళ తాగినా ఒకవేళ క్యాన్సర్ వచ్చినా అది నాకు మాత్రమే ప్రాబ్లం. ఒక ఫ్యామిలీ బ్రెడ్ అర్నర్కి కనుక బెట్టింగ్ యాప్స్ అలవాటైతే నేను నాలంటోడు ఒకడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే కొన్ని వందల మంది ఫ్యామిలీస్కి అది. అండ్ నేను ట్యాక్స్ కట్టి తీసుకొచ్చి తాగిన మందు చూశారు కానీ నేను మాట్లాడిన నిజం ఎందుకు చూడట్లేదు? వైఎస్ అన్ని యాదవ్ కూడా సో ఆ మధ్యకాలంలో ఇదే కాంట్రవర్సీ ఎక్కువగా నడిచింది. తన గురించి వైఎస్ అన్ని యాదవ్ గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. 1 by 1 వైఎస్ అన్ని యాదవ్ గారిది కూడా మొత్తం బ్యాంక్ స్టేట్మెంట్స్తో పాటు హవాలా మనీతో పాటు చేసిన ఇల్లీగల్ పనులతో పాటు డెఫినెట్గా బయట పెడతాం. ఓకే, రైట్. సో అండ్ ఇంకంటే ఇప్పుడు ఈ టైంలో మీరు ఇంతగా ముందుకొచ్చి వాయిస్ వినిపిస్తున్నారు, మీకు సపోర్ట్గా ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, జనాలు ఉన్నారు అనుకుంటా. వాళ్ళు కూడా ఉండకపోయినా ప్రాబ్లం లేదు. లీగల్గా అంటే ఎట్లా వెళ్దాం అనుకుంటున్నారు మీరు? లీగల్గా వెళ్దాం అనుకుంటున్నాను. అది ఎలా? ప్రాసెస్ చెప్పను. ఓకే, అది బెదిరింపు అవుతుంది. ప్రాసెస్ చెప్పను. ఓకే. సో ఎన్ని రోజుల్లో జరగవచ్చు ఈ ప్రాసెస్? చెప్పలేం. ఇంకా కలెక్ట్ భగవాన్ కే ఘర్ మే దేర్ హై అంధేర్ నహీ హై. ఇంకా కలెక్ట్ చేయాల్సిన ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా స్టాండర్డ్గా? ప్రాసెస్లో ఉంది. 80% ప్రూఫ్స్ అయితే వచ్చేసాయి. ఓకే. సో ఎవిడెన్షియల్ టెస్ట్ పాస్ అయ్యే లెవెల్లో అయితే ఉంది. ఈవెన్ అమ్మాయిలు కూడా యూజ్ చేసుకుని వాడుకున్నాడు అని అది అతని పర్సనల్ చెప్పారు. అది అతని పర్సనల్. వాళ్ళకి ఈ బెట్టింగ్ యాప్స్కి కూడా రిలేషన్ ఉంది. పర్టికులర్లీ ఒక అమ్మాయిలు వాడుకున్నాడు సోషల్ మీడియా అన్నిటికీ ప్రూఫ్ ఉంది. ఒక సోషల్ మీడియా ఇవన్నీ పెట్టారు. ఆ ప్రూఫ్ ఎందుకు చూపించట్లేదు? అది ఒక ఉమెన్ దాని గురించి కాబట్టి ఐడెంటిటీ చేయట్లేదు. ఒక అమ్మాయి, ఇంకా ఎక్కువ అమ్మాయిలు. సో ఆ ఐడెంటిటీ వస్తుంది. ప్లస్ నేను ఇక్కడ విక్టిమ్స్ ని సింపథైజ్ చేయడానికి, వాళ్ళ మీద అటాక్ ఎక్కువ అవ్వటానికి చేయట్లేదు. డెఫినెట్ గా రేపు వాళ్ళతో మీకు కాంటాక్ట్ ఉందా? తన చేతిలో మోసపోయాను అని చెప్పిన అమ్మాయిలతో ఉంది. మాట్లాడగలరా? తన వాయిస్ మీ డ్యూటీ కదా. మీ డ్యూటీ నన్ను ఎందుకు చేయమంటున్నారు? మీరు చేశారు కదా, మీరు మాట్లాడారు. అది నేను చేశాను. అది నా పర్సనల్ దాని గురించి నేను చేశాను. ఇప్పుడు మీరు వాయిస్ వినిపించారు తను చేసిన మోసం గురించి. ఆ వాయిస్ ఎలా వినిపించారు? ఈ వాయిస్ కూడా ఆ వాయిస్ కూడా నేను ఎందుకు వినిపించాలి అని అంటున్నాను. ఆ వాయిస్ కూడా నేను ఎందుకు వినిపించాలి? ఆ విక్టిమ్ కి మీరు ఏమైనా న్యాయం చేయగలుగుతారా? మీ స్టూడియోలో తీసుకొచ్చి కూర్చోబెడతాను. ఏమైనా న్యాయం చేయగలుగుతారా? బ్రాడ్ డే లైట్ లో ఒక స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ ఇచ్చి నా గొంతు నొక్కడానికి చూసినప్పుడు ఎవరు మాట్లాడారు? మీరు మాట్లాడుతూనే ఉన్నారు కదా గత కొంతకాలంగా. కానీ మీకు సపోర్ట్ దొరుకుతుంది కదా. ఆ సపోర్ట్ దొరికింది జనం నుంచి, మీ నుంచి కాదు. ఆ సపోర్ట్ దొరికింది. మీరు గత కొంతకాలంగా మాట్లాడుతుంది ఎక్కడ, ఏ ప్లాట్ఫామ్ లో మాట్లాడుతున్నారు? మీ వాయిస్ ఎక్కడ వినిపిస్తుంది? డిజిటల్ దాంట్లో. కానీ బుల్డోజ్ అయ్యానా లేదా? ఏదో ఒక లెవెల్లో ఒక పర్సంటేజ్ బుల్డోజ్ చేసే వాళ్ళు ప్రయత్నం అయితే జరిగింది కదా. సో ఇక్కడ నుంచి నా ధర్మం నేను చేశాను, ఇక్కడ వరకు చేశాను. ఇక్కడ నుంచి మీరు ముందుకు తీసుకెళ్ళొచ్చు కదా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.